406లో ఉన్న నంబియార్ లేచి, నా అపార్ట్మెంట్కి దగ్గరగా చెట్టుంది అని మొదలుపెట్టాడు. చూశావా, చక్కటి గాలి చెట్టునించొస్తోంది అని వామన్రావు ఉత్సాహంగా అన్నాడు. పూర్తిగా వినండి, చెట్టుమీద కోతుంది. అది సరాసరి నా డ్రాయింగ్ రూంలోకి వచ్చి నా మొబైల్ ఎత్తుకుపోయి గార్డెన్లో పడేసింది. అదే మరి, ఒక చిన్న అరటిగెల్లకొని అలా చెట్టుకొమ్మల్లో పడేశావనుకో, కోతి నీ జోలికి రాదు. వాళ్ళప్పడం రొంబ కాస్ట్లీ. సర్లే, చెట్టుకొమ్మలు కొట్టించేదాకా సర్దుకో. వామన్రావు ఇంక సమస్యలడగకుండా ప్రకటన చేశాడు. వైభవ్ టవర్స్లో ఉండేవాళ్లు ప్రతీ నెలా మొదటి వారంలో మెయింటెనెన్స్ డబ్బులు కట్టండి. పెట్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి. రాత్రి 10 గంటలలోపే లోపలికి వచ్చేయండి. కుటుంబ సభ్యుల్లా కలిసి ఉండండి. అలా అన్నందుకు 206లో సన్నాసిరావు బావగారు 2000 ఇవ్వండి అని ఏడాది క్రితం తీసుకున్నాడు. ఇప్పటికీ ఇవ్వలేదు అన్నాను విసుగ్గా. మరొక శుభవార్త. వచ్చే దసరాకి మన వైభవ్ టవర్స్లో సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. సంగీతం, సాహిత్యం, నాట్యం, మృదంగం, వీణ వీటిల్లో ప్రవేశం ఉన్నవారు పేరివ్వచ్చు. లాస్ట్ ఇయర్ మన మన్మథరావు మృదంగం వాయిస్తే 2 హార్ట్ పేషెంట్లు స్పాట్లో లేచిపోయారు. బీ పాజిటివ్ వెంకట్ అన్నాడు వామన్రావు ఆయాసంగా. సరే. ఆ తరువాత 602లో ఉన్న షీలా, నీకూ నాకూ ఉన్న లింకు ఈడనో ఆడనో చెప్పలేను గౌళిగూడ పాటందుకుంది వామన్రావుకి దగ్గరగా వచ్చి. అమ్మా షకీలా, నీ ప్రతిభ ఆనక చూపిద్దువుగాని ప్రస్తుతం పేరిచ్చి కూర్చో అన్నాడు వామన్రావు గాబరాగా. మరిన్ని మెరుగైన సేవలతో మీ ముందుకొస్తామని వాగ్దానం చేస్తూ ఈ మీటింగ్ ఇంతటితో ముగిస్తున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నాను. వైభవ్ టవర్స్లో ఉండేవాళ్లందరికీ మళ్లీ మీటింగ్ డేట్ విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. కర్రా విరక్కుండా పాము చావకుండా సమస్యలను తిప్పడంలో ఆరితేరిన చెయ్యి అని వామన్రావు మరోసారి రుజువు చేసుకున్నాడు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.